హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఈరోజు మనము వాటర్ సైన్కి చూడబోతున్నాం వీక్లీ రీడింగ్స్. 17th to 23rd వాటర్ సైన్ వాళ్ళకి ఎలా ఉంది, ఓకే. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళకి ఎలా ఉంది, ఓకే. సో ఇవి రీడింగ్స్ రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద రీడింగ్స్ ఫస్ట్, ఓకే. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళకి వాటర్ సైన్ వాళ్ళకి 17th to 23rd ఎలా ఉంది? ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వాటర్ సైన్ వాళ్ళకి ఈ వీక్ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వాటర్ సైన్ వాళ్ళకి ఎలా ఉంది? ఓకే. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. 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 ఓకే. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వాటర్ సైన్ వాళ్ళకి రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే. సో ఇక్కడ వరకు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీకు 4 of Pentacles, నెక్స్ట్ 10 of Swords, నెక్స్ట్ 9 of Wands, King of Swords, 6 of Pentacles, Page of Pentacles. 2 more cards కావాలి, తీసుకుందాం. 2 more cards for water sign people. Thank you God, thank you universe. Page of Swords, okay. King of Cups, okay. Bottom of the deck, Queen of Cups. Wow, okay. సో వాటర్ సైన్కి చూసినట్టయితే ఈ వీక్లో డెఫినెట్గా మీరు ఒక ఇంట్యూటివ్ ఉమెన్ అన్న అయి ఉండొచ్చు, పర్సన్ అన్న అయి ఉండొచ్చు, ఓకే. సో ఈ వీక్లో మీరు మీ మనసులో చాలా రన్ అవుతున్నా కూడా మీరే వాటిల్ని, అంటే మీకు దారులన్నీ కూడా ముళ్ళ దారిలాగా ఉందన్నమాట, ఓకే. సో లైఫ్లోనే మీకు ఎక్కువగా స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిల్ని ఫేస్ చేస్తూ వెళ్తుంటారు, ఓకే. సో ఎక్కడ కూడా ప్రైడ్ ఉండదు, జస్ట్ ఇంట్యూషన్ని నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట మీరు, ఓకే. అండ్ మీకున్న ప్యూరిటీతో మేబీ మీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, ఓకే. ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండరు కూడా మీ లైఫ్లో. బట్ ఫ్యామిలీ పరంగా చూస్తే మీరే క్వీన్ అనమాట మీ పర్సన్కి, ఓకే. మీరు క్వీన్ లాగా ఉంటారు మీ పర్సన్ లైఫ్లో, ఓకే. చాలానే ఒడిదొడుకులు చూస్తారు మీ లైఫ్లో, ఓకే. చాలా దాచిపెట్టుకుంటారు అండ్ ఓపెన్గా కూడా మాట్లాడతారు. ఓపెన్గా మాట్లాడినంత సేపు మీరు ఫ్యామిలీ యొక్క మంచిగా ఉండాలి నా ఫ్యామిలీ అనే థాట్తోనే మాట్లాడతారు మీరు ఏదైనా సరే. సో ఇంట్యూటివ్గా అందరినీ సంతోష పెట్టాలనే మనస్తత్వం ఉంటుందన్నమాట. అది ఎదర్ మేల్ అన్న అయి ఉండొచ్చు, ఫీమేల్ అన్న అయి ఉండొచ్చు. అండ్ ఈ వీక్లో చూసినట్టయితే మీకు కూడా కెరీర్ వైజ్ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. కెరీర్ వైజ్ బ్యాలెన్స్కి వస్తాయి మీ యొక్క మనీ అనేది, ఓకే. డెఫినెట్గా మీ యొక్క కంప్లీషన్ అయితే జరుగుతుంది, ఓకే. సో నెగిటివిటీ ఇప్పుడు వరకు మీరు చూసిన ఒక ఎత్తుపల్లం అయితే అది ఎండింగ్కి అయితే వస్తుంది డెఫినెట్గా. కెరీర్ వైజ్ కానీ చాలా బ్యాక్ స్టాబింగ్స్ అయితే ఉన్నాయి మీకు లైఫ్లోనే, చాలా బ్యాక్ స్టాబింగ్స్ ఇవన్నీ కూడా ఎండ్కి వచ్చేస్తున్నాయి, ఓకే. ఇంకా ఫర్దర్గా చూసినట్టయితే మీ టాలెంట్కి తగ్గట్టు ప్రతిఫలం రావడం, స్ట్రెంగ్త్తో మీరు అవన్నీ ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని ఫార్ట్అవుట్ చేయడం, ఓకే. ప్యాషనేట్గా ఉండడం, అంటే వెనుదిరిగి పారిపోకుండా డెఫినెట్గా వాటిని ఫేస్ చేయటం, అలాంటి మనస్తత్వం మీకు ఈ వీక్లో ఉంటుంది, ఓకే. సో ఈ వీక్లో మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మీరు వాటిని ఈజీగా దాటగలుగుతారు బికాజ్ ఆఫ్ ది పాస్ట్లో మీరు చాలా ఫేస్ చేస్తారు కాబట్టి ఆ స్ట్రగుల్స్ నుంచి మీరు చాలా నేర్చుకున్నారనమాట, ఓకే. సో ఈ వీక్లో కూడా అదే చేయబోతున్నారు. మీ యొక్క కెరీర్ కూడా చాలా బాగుంటుంది, మీరు కమ్యూనిటీలో చాలా బాగా పాపులర్ అవుతారు, ఓకే. సో బర్డ్స్ మంచి కమ్యూనికేషన్ అయితే ఈ వీక్లో మీకు మీ వద్దకి వస్తుంది, ఓకే. ఆపర్చునిటీస్ అయినా కమ్యూనికేషన్ అయినా ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది మీ వద్దకి వస్తుంది, ఓకే. ఇంట్యూషన్గా కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా వాటిల్ని ఈజీగా దాటుతారు, ఓకే. అండ్ డెఫినెట్గా మీరు ఒక ట్రూత్ఫుల్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీరు ట్రూత్కే జస్టిస్ ఇవ్వడం అలా చేస్తారనమాట, ఓకే. ట్రూత్ఫుల్ పర్సన్ అండ్ మీరు ఏదన్నా అనుకుంటే కూడా అది మీరు సాధిస్తారు, కెరీర్ వైస్ అయినా సరే.
లవ్ విషయంలో అయినా సరే. ఓకే. సో డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీరు కమ్యూనికేట్ అవ్వడం ఆర్ ఎల్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని సోషల్ మీడియాలో కమ్యూనికేట్ అవ్వడం ఇలా జరుగుతుంది ఈ వీక్లో. ఓకే. సో మీ పార్ట్నర్ ఈ వీక్లో డెఫినెట్గా మీకు అన్బ్లాక్ చేస్తారు. ఓకే. అన్బ్లాక్ చేసి కమ్యూనికేషన్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడొచ్చు. ట్రూత్స్ అన్నీ కూడా మీ ఇద్దరు కూడా డిస్కస్ చేస్తారు. ట్రూత్స్ అన్ని డిస్కస్ చేసి ఇంట్యూటివ్గా కనెక్ట్ అవ్వడం, అలాగా ఎమోషనల్గా మీరు మాట్లాడుకోవటం. ఓకే. సో మీ రిలేషన్షిప్ని ఇంకా ఫర్దర్గా ప్యాషనేట్గా స్ట్రాంగ్ఫుల్గా ఇంకెవరు వచ్చినా కూడా మీ ఇద్దరు విడిపోకూడదు అన్నట్టు మీరిద్దరు కూడా డిస్కస్ అయితే చేస్తారనమాట. ఓకే. సో అందుకని బాటమ్ ఆఫ్ ది డే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. డెఫినెట్గా మీకు అన్యాయం జరుగుంటే న్యాయం అయితే జరుగుతుంది ఈ వీక్లో. ఓకే. ఈ వీక్లో కాకపోయినా ఫర్దర్గా కూడా జస్టిస్ అనేది జరుగుతుంది. ఓకే. సో మేబీ ఫర్దర్గా చూసినట్టయితే న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరికి కూడా. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వి రిలేషన్షిప్ని మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయవచ్చు. అన్ని బ్యాక్ షిఫ్ట్ డిలీట్ చేసేసి మీ యొక్క రిలేషన్షిప్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయవచ్చు ఈ వీక్లో. ఓకే. ఆర్ఎల్స్ ప్లాన్ చేయవచ్చు నెక్స్ట్ ఇద్దరు ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేసి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం అలా ఉంటుందన్నమాట. అండ్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరో ఒకరు ఇతరులకి హెల్ప్ చేయటం అలా చేస్తూ ఉంటారు. ఓకే. లోన్లీనెస్ స్టార్టింగ్లో ఉంటుంది, బట్ బై ద ఎండ్ ఆఫ్ ది వీక్ మీకు ఆ లోన్లీనెస్ పోతుంది. ఎందుకంటే ఈ లోన్లీనెస్ ఎందుకు వచ్చింది అంటే మీ పార్ట్నర్లో కదలికలు రావడానికి కారణం ఈ లోన్లీనెస్ అనమాట. తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో క్లారిటీ ఏందో వచ్చింది తనకి. ఓకే. సో మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేసి మీ పార్ట్నర్కి క్లారిటీ వచ్చింది కాబట్టి కమ్యూనికేషన్ అనేది మీ పార్ట్నర్ నుంచి మీ వద్దకి వస్తుంది. సో జస్ట్ మెడిటేట్ అండ్ మేనిఫెస్ట్ ఫర్ యువర్ పార్ట్నర్ టు కమ్ ఇన్ యువర్ వే. ఓకే. సో మీ వేలోకి రావడానికి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీ పార్ట్నర్ పట్ల మెడిటేషన్ చేయండి. ఓకే. వెయిట్ ఏ మినిట్ గైస్, అన్నీ స్లిప్ అయిపోతున్నాయి. సో గాడ్ గైడెన్స్ చూద్దాం వాటర్ సైన్ పీపుల్ వాళ్ళకి. సో ఈ వీక్లో అలా ఉందన్నమాట. హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు స్ట్రెంగ్త్తో అన్ని ఫాట్ అవుట్ చేస్తారు. హెల్త్ వైజ్ సూపర్గా ఉంది. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ప్రజెంట్. ఓకే. సో హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోయాయి మీకు. నో వరీస్. నెక్స్ట్ బ్యాలెన్స్. ఈ వీక్లో డెఫినెట్గా మీరు బ్యాలెన్స్కి రావాల్సిన అవసరం అయితే ఉంది. సెంటర్డ్ ఎనర్జీ, సెల్ఫ్ కేర్. జస్ట్ మెడిటేట్ అండ్ కమ్ ఇంటూ అ బ్యాలెన్స్. ఓకే. సెల్ఫ్ కేర్ తీసుకోండి కొంచెం హెల్త్ వైజ్ కూడా. నెక్స్ట్ కరెంట్ ఆఫ్ ఎమోషన్స్. సో డెఫినెట్గా అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ అయితే వస్తాయి ఈ వీక్లో. జస్ట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ థాట్ వైబ్రేషన్స్. సో మెడిటేషన్ కనుక చేసినట్టయితే మీకు సిగ్నల్స్ అన్నీ కూడా యూనివర్స్ నుంచి వస్తాయి. ఓకే. మీరు ఏం చూస్ చేసుకోవాలి యూనివర్స్ మీకు డెఫినెట్గా క్లారిటీ అనేది ఇస్తుంది. సో జస్ట్ మెడిటేట్ అండ్ కనెక్ట్ విత్ ద యూనివర్స్. అచీవ్మెంట్స్ డెఫినెట్గా వీకెండ్ కల్లా అచీవ్మెంట్స్ రివార్డ్స్ మీకు వస్తాయి. డోంట్ వరీ. అండ్ గాడ్ మెసేజెస్ చూద్దాం. గాడ్ మెసేజెస్ ఫర్ వాటర్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సబ్స్క్రైబ్ చేయండి గైస్ కొత్తగా చూస్తున్నట్టయితే. అండ్ మెంబర్షిప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. డోంట్ లెట్ ప్రైడ్ ఇన్ యువర్ వే. సో ప్రైడ్ అనేది రాకూడదు మీ యొక్క రిలేషన్షిప్ బాండింగ్స్లో కానీ కెరీర్లో కానీ ఎక్కడైనా సరే ప్రైడ్ వద్దు. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. వావ్. ఈ వీక్లో డెఫినెట్గా మీకు ఒక కొత్త న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది. అది రిలేషన్షిప్ వైస్ అయినా, కెరీర్ వైస్ అయినా, బిజినెస్ అయినా, ప్రాజెక్ట్ అయినా అన్నీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ వీక్ ఎండింగ్ కల్లా. ఓకే. సో మీ హార్డ్ వర్క్కి ప్రతిఫలం అయితే వచ్చేస్తుంది. జస్ట్ మేనిఫెస్ట్ ఇన్ ద సేమ్ వే. ఓకే. సో ఈ వీక్లో మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయవచ్చు. బిజినెస్ కానీ, ఓకే, ప్రాజెక్ట్స్ కానీ, కొత్త జాబ్ జాయిన్ అవ్వడం, అలా సింప్లిసిటీ. సో ఈ వీక్లో మీరు సింప్లిసిటీగా ఉంటారు, ట్రూత్ఫుల్గా ఉంటారు. ఓకే. సో ఈ ట్రూత్ఫుల్నెస్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే శ్రీకృష్ణ మీకు చెప్పే మెసేజ్. ఓకే. సో ఇది వాటర్ సైన్ పీపుల్కి ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెజనేట్ అవ్వింది అని. ఓకే. సో ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.